కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే రైతులకు సంబంధించి వచ్చేసిందండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 23వ విడత డబ్బులను ఈ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే వేయడానికి మన యొక్క కేంద్ర ప్రభుత్వం శుభవార్తనైతే అందించింది. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకి సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కిందనే ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రెగ్యులర్గా మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకి సంబంధించి ఊహించని శుభవార్తనైతే అందించిందండి. మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 11 కోట్ల మంది రైతులకు గాను మన యొక్క కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత డబ్బులను విడుదల చేసింది. గువాహటిలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2,000 రూపాయల చొప్పున విడుదల చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి బడ్జెట్లో కూడా చాలా మార్పులు చేసి 3,00,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ని ప్రతిపాదించింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈసారి అనగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ప్రస్తుతం ఇస్తున్నటువంటి బెనిఫిట్ని కాస్త భారీగా పెంచబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో చాలా రోజుల నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ని భారీగా పెంచాలి అన్న యోచనలో కేంద్ర ప్రభుత్వానికి రైతుల నుంచి అనేక వినతి పత్రాలు వెళ్ళినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా పెంచలేదు. పథకం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు రీసెంట్లీ 22వ విడత దాకా చూస్తే 6,000 రూపాయల చొప్పున ప్రతి 4 నెలలకి ఒకసారి ఒక ఏడాదిలో 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు సవరించినటువంటి మార్గదర్శకాలకు అనుకూలంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం భారీగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని పెంచాలని నిర్ణయించి దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్క రైతుకి ప్రస్తుతం ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు కాస్త మరో 2,000 రూపాయలను జోడించి నేరుగా 8,000 రూపాయల చొప్పున ఒక్కొక్క రైతుకి ఏడాదిలో ఈసారి నుంచి మనకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి 3 విడతల్ని కాకుండా 4 విడతల రూపంలో ఒక్కొక్క రైతుకి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి పెంచిన అమౌంట్లు కూడా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మనకు ఊహించని శుభవార్త అందించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ యొక్క డబ్బుల విషయంలో ఇప్పుడు మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి వారికి మాత్రమే డబ్బులను పంపిణీ చేసేలా కొన్ని కొత్త మార్పులు చేసింది. అందులో భాగంగానే ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ డబ్బులు పడే విధంగా కొత్తగా మార్గదర్శకాలను విడుదలైతే చేయడం జరిగింది. అయితే డబ్బులు ఎంత మేరకు పెంచారు అంటే ప్రస్తుతం ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు కాస్త 2,000 రూపాయలు అనేది జోడించి 8,000 రూపాయలుగా ఇక నుంచి ప్రతి రైతుకి 2,000 రూపాయల చొప్పున ఏడాదిలో 4 సార్లు డబ్బులైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పంపిణీ అయితే చేయబోతుంది. వీటికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆదేశాల ప్రకారం దేశవ్యాప్తంగా ఎవరైతే 11 కోట్ల మంది రైతులు ఉన్నారో వారందరికీ కూడా కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ మార్గదర్శకాల ప్రకారం చూస్తే ఈసారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఈ భారీ షాక్ ఏమిటంటే ఎవరైతే గతంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళలో ఈసారి 5 లక్షల మంది వరకు డబ్బులు పథకానికి పొందకుండా పోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎందుకు అలా జరుగుతుంది అంటే మార్చినటువంటి మార్గదర్శకాలే ఇందుకు కారణం. మార్చినటువంటి మార్గదర్శకాల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి కొత్త మార్గదర్శకాల ప్రకారం గతంలో మాదిరిగా కాదండి, ఈసారి మనకు ఎవరైతే జెన్యూన్గా రైతులు సాగు చేస్తూ ఉంటారో వారికి మాత్రమే డబ్బులు రాబోతున్నాయి. ఇక వీటితో పాటు రైతులకు రేషన్ కార్డు అనేది తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. రైతులకు సంబంధించినటువంటి పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ కార్డుతో అనుసంధానం అనగా వెబ్ ల్యాండింగ్ అనే ప్రక్రియను తప్పనిసరి చేసింది. వెబ్ ల్యాండింగ్ ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వెబ్ ల్యాండింగ్ లేనటువంటి వారికి పథకం వర్తించదు. ఇక వీటితో పాటు ఖచ్చితంగా రైతు యొక్క కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ
పెన్షనర్స్ కానీ, అలాగే ప్రభుత్వం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఎవరైనా సరే ఉంటే అటువంటి వారికి ఈ పథకాన్ని రద్దు చేస్తూ మన యొక్క కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్‌ని విడుదల చేసింది. అయితే తాజాగా విడుదల చేసినటువంటి సమాచారం ప్రకారం ఈకేవైసీ లేనటువంటి వారందరినీ పూర్తిగా పథకం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకనగా మనకు ప్రస్తుతం పెంచినటువంటి పీఎం కిసాన్ సంబంధిత డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అనర్హులకు అందకూడదనే ఉద్దేశంతో ఇప్పటివరకు ఎవరైతే ఈకేవైసీ అనేది చేసుకోలేదో అటువంటి వారిని గుర్తించి పథకం పూర్తిగా తొలగించింది. అయితే మనకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఇప్పుడు పీఎం కిసాన్ 22వ విడత ఎవరికైతే ఈకేవైసీ కారణంగా డబ్బులు అనేది పడలేదో అటువంటి వారు ఇప్పుడు ఈకేవైసీ కనుక చేసుకుంటే నేరుగా వారి ఖాతాలలోకి డబ్బులైతే విడుదల చేస్తామని మన యొక్క కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఈ శుభవార్త ప్రకారం ఇప్పుడు ఈకేవైసీ లేనటువంటి వారందరూ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి, లేదా మీ సేవకెళ్ళైనా చేసుకోవచ్చు. మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకుంటే ఆగిపోయిన డబ్బులు కూడా పడతాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, కుటుంబంలో గతంలో మాదిరిగా 2-3 రైతులున్నా సరే ఈసారి డబ్బులు వేయమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది రైతులు ఉంటే ఆ కుటుంబంలో ఎవ్వరికి కూడా రైతు భరోసా అనగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, డబ్బులను విడుదల చేయబాకండని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉత్తర్వులు జారీ చేయడంతో ఇప్పుడు తాజాగా సవరించినటువంటి ఆదేశాల మేరకు కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది రైతులుంటే వారికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేశారు. సో వాళ్ళని హోల్డ్లో పెడతారు. అనంతరం వారి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేస్తారు. తర్వాత వాళ్ళకి పథకాన్ని రద్దు చేస్తారు. ఈ యొక్క విధి విధానాల ప్రకారం మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అలాగే వీటితో పాటు మరో కొత్త రూల్ని అయితే ప్రవేశపెట్టిందండి మన యొక్క కేంద్ర ప్రభుత్వం. వాటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరైతే రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అప్లై చేసుకోకుండా ఉంటారో అటువంటి వారికి కంప్లీట్గా పథకాన్ని రద్దు చేస్తున్నారు. త్వరలో మనకు దీన్ని ఫిక్స్ చేయబోతున్నారన్నమాట. సో ఈ యొక్క రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి మనం ఎలా అప్లై చేసుకోవాలి అన్న విషయానికి వస్తే సింపుల్ అండి. మీ దగ్గర ఉన్నటువంటి పట్టాదార్ పాస్బుక్ తీసుకోండి, అలాగే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకోండి. ఇవి 2 తీసుకొని ఆధార్ కార్డు జెరాక్స్తో పాటు మీరు వెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళండి. సో అగ్రికల్చర్ ఆఫీస్లో ఆర్ఐ అనే ఒక అధికారి ఉంటారు. సో ఆయన్ని మీరు సంప్రదించి, సార్ మాకు ఈ విధంగా రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అప్లై చేసుకోవాలండి అని చెప్తే వాళ్ళు మీ ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్కి ఓటీపీ పంపించి దీనికి 11 అంకెల ఈ యొక్క రైతు గుర్తింపు యూనిక్యూ ఐడి అయితే మనకు వస్తుందన్నమాట. సో ఈ గుర్తింపు సంఖ్య ఆధారంగానే మన యొక్క భూమి ఎంత ఉంది, అలాగే మనకు సంబంధించినటువంటి పంట ఏ రకం సాగు చేస్తున్నామో అది ఏ ఏరియాలో ఉంది, డీటెయిల్స్ అన్నీ కూడా అయితే మనకు తెలుస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా చూస్తే ఈ యొక్క పంట ఏ ఏరియాలో ఉందన్న విషయం పక్కన పెడితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేవలం 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్న వారికే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈసారి దాదాపు చాలామంది రైతులు ఈకేవైసీ లేని కారణంగా, అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఆధార్తో లింక్ లేనందువల్ల చాలామంది దాదాపు ఇంచుమించు ఒక 5 లక్షల మంది వరకు అనర్హులుగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉందని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి వీటికి సంబంధించి మీరు త్వరగా పూర్తి చేసుకోవాలని ఆయా ప్రక్రియలన్నీ పూర్తి చేసుకొని మీరు కనుక అర్హత సాధించినటువంటి ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా నేరుగా ఈ నెల 4వ వారంలో అంటే ఈ 2026-27వ వార్షిక ఆర్థిక సంవత్సరం ఏదైతే మనకు స్టార్ట్ అవుతుందో ఈ స్టార్టింగ్ మంత్ నుంచే చివరి వారంలో మనకు డబ్బులు కనుక విడుదల చేస్తే రైతులందరూ కూడా ఈ రబీ సీజన్కి సంబంధించినటువంటి పంటంతా చేతికి వచ్చే సమయం కాబట్టి సో పంట కోతకి అలాగే ఆ పంటని సమకూర్చుకునే దానికి రైతులకి ఎంతైనా సరే పెట్టుబడికి ఉపయోగపడుతుందని, ఎందుకనగా పెంచినటువంటి 23వ విడత డబ్బులను కూడా మనకు ఇప్పటి నుంచి అమలు చేయాలని, గతంలో చూస్తే మనకు ప్రతి 4 నెలలకి ఒకసారి విడుదల చేసే ప్రభుత్వం ఇప్పుడు 3 నెలలకి ఒకసారి విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ నెలాఖరికంతా డబ్బులు విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. వీటికి సంబంధించి ఫర్దర్గా
ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.